హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సటైల్ వరా. చూస్తున్నారు కదా మీరు, వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీకు ఈ పాటికి అర్థమైపోయిందొచ్చు, నేను రీసెంట్గా వండర్లా వెళ్ళాను అనమాట. సో అక్కడ ఏమేమి రైడ్స్ ఎక్కాను, నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. మేము 21 మెంబర్స్ అయితే వెళ్ళామన్నమాట. సో మేము ఎలా వెళ్ళాము ఏంటి, సో ట్రావెల్ ఎలా చేసాము, ట్రావెల్ ఫెసిలిటీ ఉందా, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అందరికైతే నచ్చుతుంది. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లోకి వెళ్ళి అదర్ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము అర్లీ మార్నింగ్ అయితే 8:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. సో ఆర్టీసీ బస్ అనమాట. ఇది వచ్చేసి మేము వన్ డే ముందు వండర్లా వాళ్ళకు కాల్ చేసి బుక్ చేసుకుంటే వాళ్ళైతే బస్ పంపించారు. యాక్చువల్గా మేము 21 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మాకైతే ఈసీఎల్ వచ్చేసింది బస్సు. అండ్ లేకపోతే వీళ్ళకి పికప్ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి మాకైతే ఇక్కడ దగ్గరలో తార్నాక ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి ఎక్కాలన్నమాట. సో 250 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి. సో వాళ్ళే పిక్ అండ్ డ్రాప్ అనమాట. 250లో మనం వెళ్ళొచ్చు, మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ టైంలో నైట్ టైంలో వరకు డ్రాప్ చేసేస్తారనమాట. సో ఇప్పుడైతే వండర్లా రీచ్ అయిపోయాము, దగ్గరకు వచ్చేసాము. మా జర్నీ అయితే ఇలా మార్నింగ్ అయితే అందరం ఫ్రెష్గా రెడీ అయిపోయి వచ్చేసాము. సో బస్ అయితే ఇంకా వండర్లా గేట్ ఎంట్రన్స్లో నుంచి లోపల పార్కింగ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. సో అందరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. యాక్చువల్గా వండర్లా అందరూ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీకాయిల్ అంటే రోలర్ కోస్టర్ అనమాట. సో దాని గురించే పిల్లలు అందరూ అసలు చాలా ఎక్సైటెడ్గా వచ్చారు. ఆల్రెడీ బస్సు కూడా దిగేసాము. అండ్ అందరూ వస్తున్నారు. రోలర్ కోస్టర్ నాకు భయం వేస్తుంది, ఎక్కొద్దు నువ్వు అని మా బాబుని అంటే, వాడేమో అందరు రోలర్ కోస్టర్ ఎక్కడానికే వస్తున్నారు మమ్మీ, నువ్వు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నావు అని అన్నాడు. ఎంట్రీ టికెట్ కోసం వెయిట్ చేయకుండా ఇక్కడ మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఎంట్రీ టికెట్ ఎలా చేసుకోవాలో ఆన్లైన్లో బుక్ అనేసి. ఆ వీడియో చూడండి, మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతే. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి 1249 రూపీస్, మీన్స్ 1249. అండ్ చిల్డ్రన్ వచ్చేసి, సో వీళ్ళందరూ రీసెంట్గా సిబిఎస్ఈ 10th పాస్డ్ అవుట్ వాళ్ళకి ఆఫర్ అయితే ఇచ్చారు. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా వండర్లా వాళ్ళు ఆఫర్ ఇచ్చారనమాట. సో కాబట్టి వాళ్ళ హాల్ టికెట్ కానీ ఐడెంటిటీ కార్డ్ చూపిస్తే కానీ వీళ్ళకి ఛార్జ్ వచ్చేసి 812 రూపీస్ పడుతుంది. సో మేము వెళ్ళింది వర్కింగ్ డే అయినా కానీ ఎంత విపరీతమైన రష్ అంటే చాలా రష్ ఉంది. యాక్చువల్గా ఏంటి రష్ అనుకున్నాము, మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని ఎగ్జామ్స్ అయిపోవడం వల్ల మెయిన్ ఇంకా ఎస్ఎస్సి రన్నింగ్లోనే ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఇంకా ఆఫర్ ఇవ్వడం వల్ల వండర్లాకి వచ్చేసారనమాట అందరము. మేమైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం ఒక బెస్ట్ పని అయిందనమాట. అండ్ మీరు కూడా క్యూ నుంచి అవాయిడ్ కావాలంటే ఇంకా మనము టికెట్ బుక్ చేసుకోవడం ఆన్లైన్లో బెటర్. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ మోడల్ ఒకటి అయితే కనిపిస్తుంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే ఒక పిక్స్ అయితే దిగాము. సో ఈ వ్యూ అంతా చూడొచ్చు మీరు లోపల. అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి లాకర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ రెస్టారెంట్ గురించి మొత్తం డీటెయిల్స్ ఏదో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి లాకర్ అనమాట. సో మన బ్యాగ్స్ కానీ ఇంకొక జత బట్టలు కూడా తెచ్చుకోవాలి కదా మనము, సో నైలాన్వి, దాని గురించి లాకర్ కోసం అయితే 300 పే చేస్తే 200 ఛార్జ్ చేస్తారు అండ్ 100 రిటర్న్ ఇస్తారనమాట. సో లాకర్ ఎంత సైజు ఉంది ఏంటి అని ఒక డౌట్ అయితే వచ్చింది. అండ్ లాకర్ డెప్త్ చూద్దామని మీకు ఒక వీడియో ఇదైతే చూపిస్తున్నాను. ఇంత ఉందన్నమాట. సో మేమైతే 21 మెంబర్స్ వెళ్ళాం కానీ ఇంకా లాకర్ ఒక 3-4 లాకర్స్ తీసేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. సో ఐ లవ్ వండర్లా. ఇక్కడైతే పిక్స్ దిగే పాయింట్ అనమాట. అందరూ ఎక్కువ పిక్స్ ఇక్కడ దిగుతున్నారు. సో ఎంటర్ అవ్వగానే ఇట్లా రోలర్ కోస్టర్ కనిపిస్తుంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు చాలా అందరం అయితే. సో ఫస్ట్ రోలర్ కోస్టర్ అంటూ వెళ్దామని ఇంకా ఫుల్. సో అక్కడ ఇంకా రైట్ సైడ్ ఏంటంటే మనకి ఇంకా పార్క్ వండర్లా మ్యాప్ అయితే ఉంది, ఎక్కడెక్కడ ఏ పాయింట్లో ఏమేమి ఉన్నాయి అనేసి. సో రోలర్ కోస్టర్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. ఇంకొకటి ఏంటంటే దీనికి మనం టికెట్ కాకుండా ఇంకా ఫాస్టాగ్ టికెట్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే 1000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ఫాస్టాగ్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి అన్ని రైడ్స్ దగ్గర మనం వెళ్ళినప్పుడు మనకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో మెయిన్లీ రష్ ఉన్నప్పుడు ఫాస్టాగ్ తీసుకోవడం బెటర్.
అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే సండేస్ అందరు ఫాస్టాగ్ తీసుకుంటే ఫాస్టాగ్ లైన్ ఎక్కువైపోయి నార్మల్ లైన్ తక్కువైపోయిన డేస్ కూడా ఉన్నాయంట. సో దాన్ని బట్టి మనం అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఒక్కొక్కసారి డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ మనం లాకర్ తీసుకున్నప్పుడు ఏంటంటే మిషన్ ఇంటర్స్టెల్లార్కి సో షో టైం అవుతుంది, మీరు ఫస్ట్ అది వెళ్ళండి అని చెప్పారు. సో మేమైతే ఫస్ట్ ఎక్సైటెడ్గా మిషన్ ఇంటర్స్టెల్లార్ ఎలా ఉండబోతుందో ఏంటో అని ఫుల్ జోస్లో వెళ్తున్నాము. అయితే స్పేస్లో వెళ్తాము అనేసి. సో అక్కడ కూడా మనకి లైన్ అయితే ఉంది. మెయిన్లీ ఒక 1 అవర్ పైననే 1.5 అవర్ దాకా పట్టేసింది టైం అయితే. అండ్ 70 అనమాట ఇది వచ్చేసి 70 షో. అండ్ దీనికి మెయిన్లీ 70 షోస్కి అన్నిటికీ స్పెక్స్ కానీ ఇంకా ఏవేవో పెడతారు. కాకపోతే ఇది ఏం పెట్టకుండా మనకి మంచిగా మనం ఫ్లై అయిపోతాం అనమాట పైకి. 220 feet హైట్లో ఫ్లై అయిపోయి ఇంకా మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో ఈ ఎక్స్పీరియన్స్లో మనం ఏంటంటే ప్లానెట్స్ దగ్గర వెళ్తాము, వాల్కనోకి టచ్ అవుతూ వెళ్తాము. అండ్ అండర్ వాటర్లో మనకి సో యానిమల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ప్రతి ఒక్కటి సో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నాకైతే మళ్ళీ వెళ్ళాలని ఉంది, అంత బాగుంది. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. మెయిన్లీ ఫ్రంట్ సీట్ అయితే దొరికింది. సో ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. చాలామంది ఫ్రంట్ సీట్లో కూర్చుందామని వెయిట్ చేస్తున్నారు, కానీ మాకైతే లక్కీగా ఫ్రంట్ సీటే దొరికింది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మిషన్ ఇంటర్స్టెల్లార్. ఈ షో తర్వాత నెక్స్ట్ బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత సో ఇది ఈక్వినాక్స్. అండ్ చూసారు కదా రౌండ్గా ఒక పెండులం లాగా ఉండి రౌండ్ తిరుగుతూ అండ్ ఇప్పుడు ఇంకా హైట్కి వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో వాళ్ళని చూస్తుంటే కింద ఓన్లీ కాళ్ళే కనబడుతున్నాయి హైట్కి వెళ్ళిన తర్వాత. అసలు వీళ్ళకి అసలు భయం వేయట్లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా 1.5 hour వెయిటింగ్. సో 1.5 hour ఆల్రెడీ 1.5 hour. యాక్చువల్గా మేము బస్లో అక్కడ రీచ్ అయ్యేసరికి 11:30 దాటిపోయింది. లోపల ఎంటర్ అయిపోయి లాకర్లో అన్నీ పెట్టేసరికి 12 దాటింది. ఇంకా 1.5 hour అంటే 1:30 షో మిషన్ ఇంటర్స్టెల్లార్ అయిపోయింది. అండ్ ఇంకా 1:30 అయిపోయింది. ఇంకా ఇది దీనికోసం వెయిట్ చేయాలంటే ఇంకా 1.5 hour. ఈ వెయిటింగ్ ఏదో రోలర్ కోస్టర్ దగ్గరనే వెయిట్ చేద్దామని వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ టర్మైట్ కోస్టర్ అనమాట. అండ్ ఇది కూడా కొంచెం ఇంచుమించు రోలర్ కోస్టర్ లానే ఉంటుంది, కానీ చిన్నది అనమాట. సో చిన్నపిల్లలకి మంచిగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం మళ్ళీ అగైన్ రోలర్ కోస్టర్ దగ్గర వెళ్ళిపోదామని అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనకేంటంటే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనకు ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. సో వాటర్ ఫిల్టర్స్ అక్కడ కూల్వి. అండ్ మనం అక్కడ వాటర్ అయితే ఫిల్ చేసేసుకోవచ్చు మన బాటిల్స్లో. సో వీళ్ళ చేతిలో అయితే వాటర్ బాటిల్స్ ఉన్నాయి, చూసారు కదా. వాటర్ ఫిల్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు. అండ్ ఇది వచ్చేసి సర్కస్ టెంట్, చిన్నపిల్లలు అనమాట లోపల. అండ్ మన కిడ్స్ కోసం అయితే మనం వెళ్ళొచ్చు. అండ్ కిడ్స్ కోసం అయితే మేము ఏం వెళ్ళలేదు లోపలికి, కిడ్స్ ఎవరు లేరు కాబట్టి మా దగ్గర. సో రోలర్ కోస్టర్ ఎక్కే వాళ్ళని రోలర్ కోస్టర్ దగ్గర వదిలేసి రోలర్ కోస్టర్కి ఎంత టైం పడుతుందో చాలా టైం, లైన్ అయితే చాలా లైన్ ఉంది కాబట్టి మేమేం చేశాను అనమాట వండర్ స్ప్లాష్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వండర్ స్ప్లాష్ దగ్గరికి వచ్చేసారు. చూసారు కదా వండర్ స్ప్లాష్ ఇదే. అండ్ ఇక్కడ కూడా లైన్ అయితే ఉంది. అండ్ అది కూడా నాకు వండర్ స్ప్లాష్కి 1.5 hour అయితే పట్టేసింది. అండ్ వెయిటింగ్ చేసేటప్పుడు లోపల మనకైతే స్క్రీన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం వండర్ స్ప్లాష్లో ఎంటర్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. రెయిన్ డ్యాన్స్, రెయిన్ డిస్కో అండ్ ఇంకా వాటి టైమింగ్స్ అయితే ఇలా అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు ఇవన్నీ టైమింగ్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నారు. సో టైమింగ్స్ని బట్టి మనకు ఇది ఇక్కడ వాటర్ స్ప్లాష్ అవ్వగానే మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అన్ని డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి. అండ్ మేమైతే లైన్కి నియర్గా వచ్చేసాను. అండ్ వండర్ స్ప్లాష్ అయితే ఇప్పుడైతే నేనైతే ఎక్కేసాను అనమాట లోపల దాంట్లో. అండ్ వీడియో తీద్దామని యాక్చువల్గా పెట్టుకున్నాను కాబట్టి లాస్ట్ మూమెంట్లో వాటర్ అయితే పడ్డాయి. ఫోన్ కాస్త కింద పెట్టేశాను అనమాట.
వాటర్ అయితే మొత్తం మీద పడి తడిసిపోయాను అండ్ ఫోన్ కూడా తడిసిపోయింది అనమాట. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వచ్చేటప్పుడు వాటర్ ఫాల్ అయితే వాటర్ మనకి స్ప్లాష్ అవుతుంది. సో బ్యూటిఫుల్ వ్యూ. ఇంత లాంగ్లో నించొని వీడియో తీసినా వాటర్ అన్నీ మీద పడిపోయాయి. చూసారా ఎట్లా తడిసిపోయాను. సో నెక్స్ట్ వచ్చేసి పైరేట్ షిప్ అనమాట. సో పైరేట్ షిప్ ఇది చాలా స్లోనే మూమెంట్ అవుతుంది అండ్ ఇదైతే అంత భయం వేయట్లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి స్పేస్ జామ్ అనమాట. సో ఇది కూడా మేము కొంతమంది అయితే వెళ్ళాము. సో ఇది మనకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే తెలిసిపోతుంది, మనము ప్లానెట్స్ శాటిలైట్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో స్పేస్ జామ్ అనమాట. సో అక్కడే జామ్ అయిపోయి మనము చుట్టూ సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్నట్టు అండ్ సో లెఫ్ట్ అండ్ రైట్ అనమాట, సర్క్యులర్ మోషన్స్లో లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి తిరుగుతున్నట్టు. సో మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మంచి బాగుంది రైడ్ అయితే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రోలర్ కోస్టర్ అనమాట. చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. నియర్లీ పిల్లలందరూ 13 మెంబర్స్ ఆర్ 14 మెంబర్స్ నియర్లీ ఎక్కారనమాట. సో 3 hours వెయిట్ చేశారు రోలర్ కోస్టర్ కోసం అయితే. సో ఇక్కడైతే చాలా టైం వేస్ట్ అయిపోయింది. వాళ్ళకి ఏంటంటే మిగతా వాటర్ పార్క్స్లో అన్నీ ఉన్నాయి కానీ రోలర్ కోస్టర్ అయితే వండర్లాలోనే ఉంది అనేసి ఇంకా మెయిన్ ఇదే కావాలి, రోలర్ కోస్టర్ ఎక్కుతాం అనేసి ఇంకా పట్టుబట్టి ఎక్కేశారు. అండ్ ఇక్కడ మనకి రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కినప్పుడు 100 రూపీస్ పే చేస్తే మనకు ఫోటో ఇస్తారు. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తే అండ్ ఇక్కడ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు పిల్లలైతే. మా బాబు వచ్చేసి 3rd రో రైట్ సైడ్ లైట్ బ్లూ కలర్ టీషర్ట్. సో ఇదైతే ఫస్ట్ ఇలా వెళ్ళి 3 times సర్క్యులర్గా రొటేట్ అయ్యి అండ్ అటువైపు ఎండింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎండింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఫేస్ అనేది స్కైకి ఫేస్ ఉంటుంది. సో ఫస్ట్లో ఫేస్ ఏమో గ్రౌండ్కి ఫేస్ చేస్తుంది. సో మళ్ళీ ఇదే రివర్స్ మోషన్లో మళ్ళీ బ్యాక్ మళ్ళీ 3 times. సో వెళ్ళి మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. అప్పటికే ఇంకా లంచ్ టైం అయిపోయింది. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే పిల్లలు అయితే ఫేస్ చేశారు. అండ్ అందరినీ అడిగితే ఏమన్నారంటే ఇంకా 4 మెంబర్సే రెడీగా ఉన్నారు సెకండ్ టైం రోలర్ కోస్టర్ ఎక్కడానికి. లంచ్ తర్వాత అందరం వాటర్ రైడ్స్కి రెడీ అయిపోయాము. అక్కడ కూడా సేల్ చేస్తున్నారు. 150 రూపీస్ పెడితే టీషర్ట్ అండ్ షార్ట్ ఇస్తున్నారు. సో మీరు తీసుకెళ్ళని వాళ్ళు ఉంటే అక్కడ బై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పైరేట్ లాగూన్ అనమాట. నెక్స్ట్ ఫాస్ట్ స్టార్టింగ్లో. సో అక్కడైతే నేను ఫుల్ తడిసిపోయాను. అక్కడ నుంచి ముందుకెళ్తే ఇది రెయిన్ డ్యాన్స్. సో ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడే వస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి వేవ్ పూల్. సో వేవ్స్ అయితే చాలా మంది మెంబర్స్ అయితే వేవ్ పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఫ్రంట్ పార్ట్లో చూడొచ్చు. సో ఎంత రష్ ఉన్నారో. సో వేవ్స్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను వేవ్ పూల్లోనైతే. సో మా అబ్బాయి అయితే సూర్యలంక బీచ్లో అంత వేవ్స్ ఎంజాయ్ చేసినావు, ఈ వేవ్స్ కన్నా అక్కడ ఎక్కువ వచ్చేవి, ఇంకా ఈ వేవ్స్ కూడా ఎంజాయ్ చేస్తామని అన్నాడు. అక్కడ నుంచి స్లైడ్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట. అండ్ స్లైడ్స్లో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ స్లైడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే మనం కంపల్సరీ 3rd, 4th, 5th ఫ్లోర్లు ఉన్నా కానీ ఎక్కాల్సిందే. సో ఇది వచ్చేసి బూమరాంగ్. అండ్ ఇది అలా ఇలా అంటూ వాటర్లో స్లైడ్ అవుతూ ఉంటుందన్నమాట బూమరాంగ్ వచ్చేసి. సో ఇది కూడా మంచి, కానీ ప్రతి ఒక్క రైడ్ దగ్గర 1 hour పైన పట్టేస్తుంది. అండ్ వండర్లా ఒక్కసారి వెళ్తే అయితే సరిపోదు నాకు తెలిసి. అండ్ ఇది వాటర్ రైడ్స్ ఇదే కాకుండా ఇది వచ్చి హెరాకేరీ ఫన్ రేసర్ అండ్ ఇటు లాస్ట్ వన్ రైట్ సైడ్ వచ్చేసి అప్ హిల్ రేసర్ అనమాట. సో డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మీరైతే ఒకసారి అబ్జర్వ్ అయితే చేయొచ్చు. వేవీ ఫాల్. సో వండర్లాలో ఇవి ప్లాంట్స్ అయితే నాకు కొంచెం డిఫరెంట్ వెరైటీ అనిపించింది. ఇవి అయితే చాలా బాగున్నాయి అనమాట షోగా. సో ఇది కూడా ఒక క్లిప్పింగ్ తీసేసాను. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది. అండ్ మనకు వీల్ చూసారా. సో దీనికైతే మనకి లిఫ్ట్ లాగా ఉంటుంది, పైకి వెళ్ళిపోయొచ్చి అది తిరిగితే మనకు ఆ వీల్లో నుంచి
వ్యూ జాయింట్ వీల్ ఉంది కదా, దానిపైన అయితే భలే కనబడుతుంది అనమాట వ్యూ. వండర్లా వ్యూ అండ్ సరౌండింగ్స్ అన్నీ సూపర్ అనమాట. కానీ అది ఎక్కడానికి అయితే టైం అయితే దొరకలేదు మాకు. సో నెక్స్ట్ టైం అగైన్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ వండర్లా. సో ఇది వచ్చేసి మా బాబు అప్ హిల్, చెప్పాను కదా ఇది అప్ హిల్ రేసర్ అని. దీంట్లో ఇంకా వర్టికల్ ఫాల్, వేవీ ఫాల్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో సో వచ్చేసి మా బాబు ఆరెంజ్ టీ షర్ట్ సో వచ్చేసింది అనమాట. సో దీనికి కూడా వాడు 1.5 అవర్ వెయిట్ చేసేసిండు, 1 అవర్ పైనని. సో చాలా రష్ ఉన్నప్పుడు వెళ్తే నాకు తెలిసి చాలా ఇట్లనే వెయిటింగ్తో టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఇన్ వండర్లా అనమాట. ఇది వచ్చేసి రెయిన్ డిస్కో. ఇప్పటిదాకా చూసిందేమో రెయిన్ డాన్స్, ఇది వచ్చేసి రెయిన్ డిస్కో. సో ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఇందులో మేల్స్ అండ్ ఫీమేల్స్ సపరేట్ అనమాట డిస్కోలో. అండ్ ఇది వచ్చేసి వ్యూ చూడండి, ఆ రెయిన్ డిస్కో పైన తీసుకుంటే రెయిన్ డాన్స్ ఇక్కడ అవుతుంది, అక్కడ వేరే పూల్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. సో రెయిన్ డాన్స్ కూడా మా పిల్లలైతే అందరూ చేశారు. నేనైతే రెయిన్ డిస్కో అక్కడైతే వీడియో అలౌ చేయలేదు. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. You fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. As you fade away.
వరకు అయితే రైడ్స్ అన్ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు డ్రెస్ మార్చేసుకొని మేము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసేసరికి షో అవుతుంది. మాకైతే వండర్లా వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆర్టీసీ బస్ అతను అయితే ఎక్కడ డ్రాప్ చేశానో అక్కడే వచ్చి మళ్ళీ బస్ క్యాచ్ చేసుకోమన్నాడు. సో మేము బస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు ఫుల్ మళ్ళీ డాన్స్ స్టార్ట్ చేసేసారు. సో ఇలా జరిగింది మా జర్నీ అయితే, 1 డే జర్నీ వండర్లా. And I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు కూడా వండర్లాకి వెళ్ళాలని ఉందా? సో ఆల్రెడీ టికెట్స్ ఎలా బుక్ చేయాలి ఆన్లైన్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. అండ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్.